చంద్రబాబు గారు 10 సంవత్సరాలు రాబోయే 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉండాలి, అంటే నెక్స్ట్ దశాబ్దం కూడా అధికారంలో ఉండాలన్నది పవన్ కళ్యాణ్ ఆశ. అవునవును, ఆయన శాశ్వత సీఎంగా ఉండాలన్నటువంటిది విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఆశ. అదే సందర్భంలో అంటే వాళ్ళ కోరిక వాళ్ళిద్దరిది కూడా 30 ఏళ్ల ముద్ర కావాలన్నటువంటి చంద్రబాబు గారిది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ వేదికగా 30 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. P1, P2, P3, P4. ఇప్పుడు P4 అమలు చేసేస్తే, సంపద సృష్టించేసి ప్రజలకి సంతోషాన్ని పెంచితే ఆటోమేటిక్గా ప్రజలందరూ మా వెంట ఉంటారు, 30 ఏళ్ల పాటు అధికారం అన్నటువంటిది. అట్లాగే తను మళ్ళీ నెక్స్ట్ కూడా 5.0 ముఖ్యమంత్రిని కూడా నేనే అన్నటువంటిది ప్రకటన చేశారు. తద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇక శాశ్వత అధికార పక్షంగా ఉంటుంది అన్నటువంటి సంకేతం ఇచ్చారు. గతంలో తెలుగుదేశం 2014 కూడా అదే అంది, అంతకుముందు 99, 2004 టైంలో కూడా అలాగే భావించారు. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అట్లాగే భావించింది, మధ్యలో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే భావించింది. రాబోయే 30 ఏళ్ళని ఎవరికాళ్ళు అధికారంలోకి రాగానే అంటుంటారు, అధికారం దిగేదాకా అనుకుంటుంటారు. అధికారం అలాగా ఇవ్వాలి అంటే ప్రజలు హర్షించాలి, అలాంటి పాలన అందిస్తామని బాబు గారు చెప్తున్నారు. చూడాల్సి ఉంది.